అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమలకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 3,000 కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్ హోటల్కి ఇచ్చేశారన్నారు. పరకామణి చోరీ కంటే ఇది 100 రెట్లు పెద్దది అంటూ విమర్శించారు భూమన. హోటల్కి స్థలంతో పాటుగా లీజ్ కూడా మాఫీ చేశారని, జియో ఇవ్వకుండానే ఎర్రచంద్రం చెట్లు మాయం చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు దీన్ని అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు. ఒబెరాయ్ హోటల్కి భూ కేటాయింపులను స్వాములు, పీఠాధిపతులు అంతా వ్యతిరేకించాలన్నారు భూమన. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈరోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబెరాయ్కి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఇది మార్కెట్ విలువ ప్రకారమే 466 కోట్లు సుమా. బహిరంగ మార్కెట్లో కనీసం అంటే 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం. కోహినూరు వజ్రానికి ఏ రకంగా వెల కట్టలేమో టీటీడీ స్థలమైనటువంటి ఈ స్థలానికి కూడా అలా వెల కట్టలేము. ఆ 20 ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్రచందనం ఉన్నది. 15 రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది. వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వర్క్ జరుగుతున్నది. నిన్న పోయి నేను దాన్ని పరిశీలించటం జరిగింది. ఏమయ్యా ఏంది అంటే కలెక్టర్ గారి ఆదేశం, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి, అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది. మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా, మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబెరాయ్ హోటల్కి ఇస్తారు? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? పరకామణి దొంగతనం కంటే కొన్ని 100 రెట్లు దోపిడీ కాదా ఇది?